వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. నిన్న మనం ఆల్రెడీ చెప్పాం, జీవో నెంబర్ 4 రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ టెట్ విడుదల చేస్తుందని. ఈరోజు సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది. ఏం న్యూస్ ఇచ్చాడంటే 2 రోజులు టెట్ నోటిఫికేషన్ అని మార్గదర్శకాలు విడుదల అనే హెడ్లైన్తో ఇవ్వడం జరిగింది మెయిన్ పేజ్లో. కాబట్టి ఇక టెట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు ప్రభుత్వం. ఒక టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సికి కసరత్తు అన్న న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రాష్ట్రంలో బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అంటే టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా 2022-23 కాలంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి 5 లక్షల మంది టెట్ హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేసింది. ఇంకా టెట్ నిబంధనలు సడలింపు చేసిందండి. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులు మేలు చేసేలా నిబంధనలను సరళించింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2 రాసేందుకు డిగ్రీలో 50% మార్కులు ఉండేది ఇంతకుముందు. ఈ నిబంధన సవరించి ఇప్పుడు 40% తగ్గించింది అని ఇవ్వడం జరిగింది. ఇతర వర్గాలకైతే 50% మార్కులు కంపల్సరీ ఉండాలని చెప్పుకొచ్చేసింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ వివరాలు అయితే ఒకసారి చూద్దామండి. ఎందుకంటే మనకు అఫీషియల్ సైట్ జియో ఇచ్చినదే క్లారిటీగా ఉంటుంది కాబట్టి చూద్దాం. ఇక ఆల్రెడీ నిన్నైతే మనం ఫస్ట్ పేజ్ అయితే క్లియర్గా వివరించుకున్నాం. ఇక సెకండ్ థర్డ్ పేజ్ కూడా ఉందండి అటాచ్మెంట్. మనం అయితే నిన్నైతే చూడలేదు. దాని గురించి అబ్స్ట్రాక్ట్ కింద ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడంటే స్కూల్ ఎడ్యుకేషన్ అదేమన్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదండి, దాని ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆగస్ట్ 11th అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. కొత్త నోటిఫికేషన్ టెట్ ఇస్తున్నామని ఇవ్వడం జరిగిందండి. ఇక ఏమి ఇచ్చాడంటే మనకు అమెండ్మెంట్స్ అంటే ఈ జియో ద్వారా ఏమేమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఏపీ టెట్ పేపర్ 1 క్లాస్ 1 to 5th క్లాస్ రెగ్యులర్ స్కూల్స్ అని ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ with at least 50% marks and 2 years diploma in elementary education by recognition అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45 మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వెదర్ నేమ్ అండ్ సఫ్ ఎన్సిటి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిఎడ్ చేసి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ 4 year బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బిఎల్ఈడి అండి, అంటే స్పెషల్ బీఈడి లాగా అనమాట. తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకండి. తర్వాత 5th వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఏదైనా సరే ఈ 5 వాటిలో ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఇస్తున్నంటే మార్కుల కుదింపు అంటే 150 అన్నాడు కదా, 45% ఉన్న ఎలిజిబుల్. అదేవిధంగా 45 అన్న దానికి 40 అయినా ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇవి ఇవ్వడం జరిగింది. ఇక నో అడిషనల్ ఫైనల్ కవర్ ఆఫ్ గవర్నమెంట్ అని ఇవ్వడం జరిగిందండి. ఇది కొత్తగా ఇచ్చిన దాన్ని. తర్వాత అప్డేటు నోటిఫికేషన్ ఇంకా సైట్లు అయితే అప్లోడ్ చేయలేదు. ఇలాంటివన్నీ డీటెయిల్స్ త్వరలోనే అప్లోడ్ చేస్తామంటే 2 రోజుల్లో టెట్ అని సాక్షి పేపర్కి వచ్చింది కాబట్టి ఇక 100% అయితే నమ్మాల్సింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి టెట్ అయితే అనివార్యము. ఇక ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే టెట్కి అయితే కంపల్సరీ ప్రిపేర్ కావాలి. మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు అయితే డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్ కావచ్చు. ఇక టెట్కి మంచి స్కోర్ లేని వాళ్ళైతే మాత్రం టెట్కి అయితే ప్రిపేర్ కావాలి. ఇక త్వరలో వీడియో పూర్తి వివరాలతో వీడియో చేస్తారండి. ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మన జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.